అందరికీ మూవీ చూసిండే సో నైస్. ఫస్ట్ హాఫ్ అయితే అబ్బా నిద్ర అంటే అది యూట్యూబ్లో స్లీపింగ్కి మ్యూజిక్ ఉంటుంది కదా, దానికన్నా అసలు అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ ఇస్ ఫైన్. అండ్ హీరో హీరోయిన్ పేరు అయితే అవసరం అనిపించింది. అండ్ సత్య ఫన్నీ సీన్స్ పండినాయి, అండ్ రావు రమేష్ ఎమోషనల్ సీన్స్ పండినాయి. అండ్ మూవీ ఎండకపోతే అదే సంతోషం. మూవీ పరంగా ఒక ఒపీనియన్ వస్తే ఉండాలి, అభిమానం ఉండాలి, ఎంత ఉండాలో అంతే ఉండాలి, అంతకు మించి అవసరం లేదు అనిపించింది. లిటరల్లీ రియల్ లైఫ్లో కూడా ఈ ఫ్యాన్స్ అని ఫ్యాన్స్ వార్స్ కానీ, మూవీ రిలీజ్ అప్పుడు వాళ్ళు చేసుకునే హంగామా కానీ ఇదంతా చూస్తున్నప్పుడు ఎందుకు ఎందుకు అని అనిపిస్తుంది. స్టిల్ నువ్వు ఒక హీరోని కనబడకుండా ఉండే ఆ హీరో కోసం అంత గనం చేస్తావు, నాకు అర్థం కాదు. ఈవెన్ నేను కూడా అభిమాని, ఒక హీరోకి నేను పిచ్చిదాన్నే. బట్ ఐ నెవర్ లైక్ దట్. ఈ వాళ్ళ కోసము ఈ బ్యానర్లు పెట్టి అది చేసి ఇది చేసి ఎగరడాలు దూకడాలు, ప్రీ రిలీజ్కి ఆ ఈవెంట్ల కురకడాలు చేయడాలు ఎందుకు? పైసలు వస్తాయి నీకేమన్నా? ఇప్పుడు వాళ్ళని నీ ఫ్యామిలీని అయితే పోషించలేవు కదా దాంతో. రిలీజ్ ఈవెంట్లలో ఒక డైలాగ్ చెప్పుండే, నా ఫ్యాన్ ఉన్నాడని చెప్పేసి నాకు తెలియకపోయినా ఈరోజు నేనున్నానంటే దానికి నా ఫ్యానే రీజనా. ఇట్లాంటివన్నీ. అండ్ ఈ మూవీస్ తీసేది మీకోసం నమ్మద్దు. ఫస్ట్ థింగ్, అది వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళు మూవీస్ చేయాల్సిందే, చేస్తారు. దాన్ని ఏదో నువ్వు పర్సనల్గా తీసుకొని నీ పర్సనల్ లైఫ్ నువ్వు వదిలేసి నీ పిల్లల్ని తల్లిదండ్రుల్ని వదిలేసుకొని అంతగానో చేయాల్సిన అవసరం లేదు. నేను చాలా మందిని చూసిన ఇంట్లో పేరెంట్స్ అన్నా కూడా రాని కోపం ఈ ఫ్యాన్ బార్స్ అప్పుడు వాళ్ళ హీరోనంటే పొచ్చుకొచ్చేస్తుంది. అసలు అంత అవసరం లేదు అని అనిపించింది.